ఈ సినిమా అందరికి నచ్చకపోవచ్చు, కానీ కొంతమంది నచ్చొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు టిష్యూ పేపర్ తీసుకుని వెళ్ళాలి సినిమాకి. అసలు మామూలు ఎమోషన్ కాదు, దద్దరిల్లి చేసారు నా మసే మామ. ఇప్పుడే నేను విశ్వనాథన్ సన్స్ అని సినిమా చూసిన. విశ్వనాథన్ సన్స్ అని పెట్టకుండా విశ్వనాథన్ మదర్స్ విశ్వనాథన్ ఫ్యామిలీ పెడితే భలేగుండి అనిపించింది. ఎందుకంటే సినిమా చూసినాక మీకు కూడా అదే అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా పరంగా వచ్చేసరికి మమిత బిగ్గెస్ట్ ఎసెట్, చాలా క్యూట్ గా చేసింది. ఆమె అయితే మామూలు ఆమె సీన్స్ మీకు ఎప్పుడో జెనిలియన్ చూసిండ్రు కదా, మళ్ళీ అట్లా అనిపిస్తుంది. జెనిలియన్ చూసినట్టు ఉండదు, మమితని చూసినట్టే ఉంటది. కానీ ఈ సినిమాలో మెయిన్ గా ఇంకో ఎసెట్ ఎవరు తెలుసా, రాధిక గారు. క్రేజ్ ఉంటాయి ఆమె సీన్స్ కూడా మస్తు ఉంటాయి. అండ్ సినిమాటోగ్రఫీ ఎవరు తీసిండ్రో కానీ యాడ్ ఫిలిం డైరెక్టర్ అనుకుంటా పాత, కొన్ని యాడ్ ఫిలిమ్స్ వచ్చినట్టు జప్ అని వచ్చి పోతా ఉంటాడు మనోడు, అదొకటి. అండ్ మెయిన్ గా మన సూర్య గారి గురించి చెప్పుకోవాలి. సూర్య గారు యాక్టింగ్ చేయక్కర్లే, ఆయన ఎమోషన్ చేయక్కర్లే, ఆటోమేటిక్ అది ఎమోషన్ అయిపోతుంది. మామూలుగా చేయలే ఆయన, వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ వేరే లెవెల్. అండ్ ఈ సినిమాకి జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎసెట్. అండ్ ఈ సినిమాలో అసలు ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా క్యూట్ గా, నేను కొంచెం స్టోరీ ఇట్లా చెప్పినా సరే అర్థమైపోతుంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, నీకేమేం కావాలో అన్ని ఉన్నాయి. అట్లాగే మెయిన్ గా ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా చూడాలి. అండ్ ఈ సినిమా మెయిన్ గా ఆడోళ్ళకి బాగా నచ్చవచ్చు, ఎందుకంటే కొరియన్ డ్రామాలు లెక్క ఉంది ఈ సినిమా. అండ్ ఇంటర్వెల్ బ్యాగ్ మాత్రం భలేగా ఉంది, మస్తు అనిపించింది నాకు, అది భలేగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫాదర్ సెంటిమెంట్ సీన్ ఉంటది, అరే భలేగా డిజైన్ చేసింది ఆ సీన్ మాత్రం, అసలు వేరే లెవెల్ సీన్, అది అందరు చూడాల్సిన సీను. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకో బ్రహ్మోత్సవం సినిమా వచ్చింది, ఎందుకో ఊపిరి సినిమా వచ్చింది మధ్యలో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సీన్లు కొంచెం అట్లుంటాయి. బట్ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించింది బాబాయ్. అండ్ ఎమోషన్ ఎక్కువ అయిపోయింది, హార్ట్ కొంచెం వీక్ అయిపోయింది. ఈ సినిమాకి వచ్చేసరికి చాలా మెచ్యూర్డ్ క్లైమాక్స్. నాకైతే క్లైమాక్స్ ఎట్లా తీసుకుపోతాడు, ఏం చేస్తాడు అనేది అనిపించింది. బట్ క్లైమాక్స్ చాలా మెచ్యూర్డ్ గా చేసిండు. ఎక్స్ట్రాడినరీ రైటింగ్ బై వెంకీ అట్లూరి. ఓవరాల్ గా సినిమా మాత్రం ఇచ్చి పాడుంది, నాకు మంచిగా అనిపించింది. ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, అండ్ మధ్యలో సిస్టర్ సెంటిమెంట్ ఉంది, అండ్ ఇంకేముంది చాలా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా సినిమా అయితే బాగానే అనిపించింది. గో అండ్ వాచ్ విశ్వనాథ్ అండ్ సన్స్, లేకపోతే మదర్స్, లేకపోతే ఫైర్. బాయ్.